బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. పొత్తులో భాగంగా ఒప్పందం చేసుకున్న 10 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఎచ్చెర్ల నుంచి ఈశ్వర్రావుకు టికెట్ ఇచ్చారు. విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజును బరిలోకి దింపుతున్నారు. అరకు స్థానం నుంచి పాంగి రాజారావు పోటీలో ఉన్నారు. అనపర్తి సీటు శివకృష్ణంరాజుకు ఇచ్చారు. కైకలూరు సెగ్మెంట్ నుంచి కామినేని శ్రీనివాసరావు కంటెస్ట్ చేస్తున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తుండగా ఇటు బద్వేల్ టికెట్ బొజ్జ రోసన్నకు ఇచ్చారు. జమ్మలమడుగు బరిలో ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. ఆదోని సీటు నుంచి పార్థసారథి పోటీలో ఉండగా ధర్మవరం నుంచి వై సత్యకుమార్ పేరును ప్రకటించారు. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాపై ఏపీ బీజేపీలో అసంతృప్తి మొదలైంది. పార్టీలు మొదటి నుంచి ఉన్న వాళ్లకు అన్యాయం జరిగిందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీట్లు దక్కని వారిలో సోము వీర్రాజు, నాగోతు రమేష్ నాయుడు, విష్ణువర్ధన్ రెడ్డి, పివి మాధవ్ ప్రముఖంగా ఉన్నారు. వల్లూరి జయప్రకాష్, వరదాపురం సూర్యులు కూడా బీజేపీ మొండి చేయి చూపించింది. 4 ఓట్లు లేని వాళ్లకు అధిష్టానం సీట్లు ఇచ్చిందంటూ అసంతృప్తి రాగం అందుకున్నారు. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. పొత్తులో భాగంగా ఒప్పందం చేసుకున్న 10 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. పిఎంఆర్, 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించారు. కొంత అసంతృప్తి కూడా చెలరేగుతూ ఉంది. ఇప్పుడు బీజేపీలో ఎటువంటి సిచ్యువేషన్స్, టాక్స్ నడుస్తున్నాయి? దేవి, అంటే ముందుగా అనుకున్న దాని ప్రకారం, ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారం పొత్తుల్లో భాగంగా ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఏ సీట్లో పోటీ చేయాలి, ఎన్నెన్ని సీట్లలో పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి బీజేపీ, టీడీపీ, జనసేన ఏ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నాయో దానికి అనుగుణంగానే 10 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఇవాళ కొద్దిసేపటి క్రితం బీజేపీ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిన్న మొన్న జరిగిన పరిణామాలు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒక స్థానాన్ని అదనంగా బీజేపీ, టీడీపీని కోరినట్లుగా వచ్చిన సమాచారం వచ్చింది. కానీ దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లుగా మనకు సమాచారం ఉంది. టీడీపీతో కూడా అదనంగా మరొక స్థానాన్ని ఇవ్వాల్సిందిగా కొంత ప్రెషర్ కూడా టీడీపీ మీద బీజేపీ అధినాయకత్వం పెట్టినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు మించి స్థానాలు ఇవ్వలేము, 10 స్థానాలే చాలా ఎక్కువగా ఇచ్చినట్లుగా టీడీపీ వర్గాల్లో కూడా అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంతకు మించి స్థానాలు ఇవ్వలేమన్న దిశగా టీడీపీ కూడా కొంత బెట్టు చేయడంతో ప్రస్తుతం ముందుగా ఏదైతే నిర్ణయించుకున్నారో, ముందుగా ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నారో దాని ప్రకారమే 10 స్థానాలకే పరిమితమవుతూ, ఆ కోటాకే పరిమితమవుతూ బీజేపీ తన అభ్యర్థులను విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఫస్ట్ నుంచి అనుకుంటున్నట్లుగానే ఎచ్చెర్లకు సంబంధించిన అభ్యర్థిగా ఎన్ ఈశ్వర్రావు పేరు ఖరారైంది. అలాగే విశాఖపట్నం వెస్ట్ నుంచి విష్ణుకుమార్ రాజు పేరు ఖరారైంది. అయితే పాడేరు నియోజకవర్గం బీజేపీ ఖాతాలో ఉంటుంది. అరకు ఇప్పటికే టీడీపీ ప్రకటించేసింది కాబట్టి, దొన్నుతలను ప్రకటించింది కాబట్టి అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి ఉంటారు. పాడేరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి నిలబడతారు, ఉమామహేశ్వరరావు నిలబడతారన్న ప్రచారం జరిగినప్పటికీ, అన్న చర్చ జరిగినప్పటికీ అనూహ్యంగా అరకు వ్యాలీ తెలుగుదేశం ఖాతా నుంచి బీజేపీ ఖాతాలోకి వచ్చింది. సో ఇక్కడ ఎక్స్చేంజ్ అనేది జరిగినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఎక్స్చేంజ్ అనేది రాజమండ్రి రూరల్ లేదా అర్బను, ఈ 2 స్థానాల్లో ఏదో ఒకటి తీసుకుని అనపర్తిని తిరిగి టీడీపీకి ఇవ్వాలనే దిశగా ఒక చర్చ జరిగింది. దీనికి సంబంధించి సోమవీరాజుకు ప్లేస్మెంట్ ఇచ్చే దిశగానే ఈ ఎక్స్చేంజ్ ఫార్ములా అనేది తెర మీదకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా పాడేరు సెగ్మెంట్ టీడీపీ ఖాతాలోనే మిగిలిపోయింది. పాడేరు బీజేపీకి వెళ్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అరకు వ్యాలీ నుంచి సాంగి రాజారావు పేరు ఖరారు చేస్తూ బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. ఇక ధర్మవరం నుంచి జాతీయ కార్యవర్గంలో ఉన్న సత్యకుమార్ పేరు తెర మీదకు వచ్చింది. సత్యకుమార్ పేరు ఖరారైంది. ఇక్కడ నుంచి వరదాపురం సూరి పోటీ చేయాలని చెప్పి భావించారు. దీనికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో ప్రిపరేషన్స్ కూడా జరిగినప్పటికీ అసలు వరదాపురం సూరి కోసమే ధర్మవరం సీట్ను అడుగుతున్నారన్న ప్రచారం కూడా బీజేపీ వర్గాల్లో కావచ్చు, కూటమి వర్గాల్లో జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి సత్యకుమార్ పేరును తెర మీదకు తీసుకువచ్చారు బీజేపీ అధినాయకత్వం. దీనికి అనుగుణంగా ధర్మవరం సీట్ను సత్యకుమార్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ధర్మవరం సీట్ను సత్యకుమార్ కేటాయించడం వెనుక పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పనిచేస్తే బాగుంటుంది, రాష్ట్రంలో
రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలంటే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చిన అధినాయకత్వం పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్లను ఇక్కడే అసెంబ్లీకి వెళ్లాల్సిందిగా సూచించింది. దాంట్లో భాగంగా సత్యకుమార్ ధర్మవరం సీటు కేటాయించిన పరిస్థితి. సో ఇప్పుడు వరదాపురం సూరి పరిస్థితి ఏంటి అనేది చూడాల్సి ఉంది. వరదాపురం సూరిని ఏదైనా తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని ఆయనకి వేరే ఏదైనా సీటు కేటాయిస్తారన్న చర్చ ఒకటి జరుగుతున్నప్పటికీ అది ఎంతవరకు సాధ్యం అనేది కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలో వరదాపురం సూరి భవితవ్యం డైలమాలో పడ్డట్టుగానే మనం చెప్పొచ్చు రాజకీయంగా. మరొక వైపు చూసుకుంటా ఉంటే విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. ఆయన విజయవాడ పార్లమెంటు లేదా ఏలూరు పార్లమెంటు ఈ రెండు పార్లమెంటు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలి అన్న అభిప్రాయానికి వచ్చినప్పటికీ హైకమాండ్ ఆదేశంతో అమిత్ షా సూచనలతో విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి పేరు ఖరారైంది. ఇక అనపర్తి నుంచి శివకృష్ణరాజు ఆయన అక్కడ పార్టీకి సంబంధించి సీనియర్ నేతగా ఉన్నారు, పార్టీకి లాయల్గా వ్యవహరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో శివకృష్ణరాజు పేరు ఖరారు చేశారు. కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ పేరు ఖరారైంది. కామినేని శ్రీనివాస్ 75 సంవత్సరాలకు పైబడి ఆయన ఉన్నారు. ఆయనకి ఈసారి టికెట్ వస్తుందో రాదో అన్న చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ కామినేనికి కాకపోతే తపనా చౌదరికి టికెట్ కేటాయిస్తారన్న ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో అంతిమంగా పార్టీ అధినాయకత్వం కామినేని శ్రీనివాస్ అయితేనే కైకలూరు నుంచి గెలుపొందుతాడు అన్న ఫీడ్బ్యాక్ పార్టీ అధినాయకత్వం రావడంతో కామినేని శ్రీనివాస్ పేరునే తెర మీదకు తీసుకురావడమే కాకుండా కామినేని శ్రీనివాస్ పేరు వైపే పార్టీ అధినాయకత్వం అధిష్టానం మొగ్గు చూపినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక బద్వేల్ నుంచి బొజ్జ రోషన్ ఇటీవలే బీజేపీలో రోషన్ చేరారు. అంటే ఆయనకి కాకుండా ముందుగా పనతల సురేష్ పేరును పార్టీ అధినాయకత్వం చాలా సీరియస్ గానే పరిగణలోకి తీసుకుంది. కానీ పనతల సురేష్ ని పక్కన పెట్టి పార్టీలు ఇటీవల చేరిన రోషన్కు టికెట్ కేటాయించడం పట్ల అక్కడ స్థానికంగా కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, ఆదోని నుంచి పార్థసారథి వీళ్ళ పేర్లు ముందుగా దాదాపు ఒక అరకు స్థానం మినహా మిగిలిన అన్ని స్థానాలు కూడా కొంత ముందుగా అనుకున్న దాని ప్రకారమే వచ్చాయి. ఇక అసంతృప్తుల విషయానికి వచ్చేసరికి ఒకటి హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పరిపూర్ణానంద స్వామి పోటీ చేస్తారని చెప్పి అనుకున్నారు. ఆయన ప్రచారం జరిగింది. కానీ ఆయన వాళ్ళ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని కూడా కలిశారు. ఒకవేళ తనకు టికెట్ కేటాయించని పక్షంలో ఖచ్చితంగా తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు బొజ్జా రోషన్న బద్వేల్ నుంచి ఆయన టికెట్ దక్కించుకుంది. కానీ అక్కడ ఆయన పనతల సురేష్ కి టికెట్ లేకుండా హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కొంత ఆందోళనకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కొంతమంది సీనియర్ నేతలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, అలాగే సోమ్ వీరాజు కావచ్చు, జీవీఎల్ ఇటువంటి నేతలందరికీ కూడా టికెట్లు లేకుండా పోయింది. సో ఈ క్రమంలో వీళ్ళందరికీ పార్టీకి సంబంధించిన బాధ్యతలు అప్పచెప్తారు. ఇవాళ పార్టీ అధినాయకత్వం పార్టీ నుంచి వచ్చిన హైకమాండ్ కి సంబంధించిన ప్రతినిధులు కూడా జీవీఎల్తో ఫోన్లో సంప్రదించినట్టుగా తెలుస్తోంది. మరొకవైపు సత్యకుమార్తో సంప్రదింపులు జరిపారు, ఆయనకి టికెట్ వచ్చింది. ఇక విష్ణువర్ధన్ రెడ్డి కూడా సంప్రదింపులు జరిపి పార్టీకి పూర్తి స్థాయిలో సహకరించాల్సిందిగా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సోమవీరాజుకు టికెట్ లేకపోవడం అనేది కొంత పార్టీలో చర్చనీయాంశంగా అవుతుంది. సో ఆయన ఏ బాధ్యతలు ఇస్తుంది పార్టీ అధినాయకత్వం అనేది కూడా చూడాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దేవి.